శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురూజీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నంబర్ 9618516114. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు చేసే తప్పును సరిదిద్దాలని వచ్చాను బిడ్డ. ఆ తప్పేంటో ఇప్పుడు తెలుసుకొని నువ్వు కోరింది నీకు ఇవ్వబోతున్నానని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, జీవితంలో నువ్వు చేసే తప్పులను గమనించేది ఎవరు? నువ్వు కొన్ని తప్పులు చేస్తూ ఉంటావు కదా, ఆ తప్పుల్ని గమనించేది ఎవరు? ఎవరు సరిదిద్దాలి? ఎలా సరిదిద్దాలి? నీకున్న ఈ యొక్క తప్పులను సరిచేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? అది ఎలా కనుక్కోవాలి? ఇవన్నీ కూడా ఈ బాబా నీకు ఈరోజు తెలియచేస్తానమ్మా. నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు. ఎంత మంచి మనసు ఉంది కానీ ఆ మంచి మనసు ఇతరులకి మంచి చేయాలని ఉంది కానీ నీకు తెలియకుండా, నీకు తెలుసననుకొని కొన్ని తప్పులు చేసేస్తున్నావు. ఆ తప్పులు నువ్వు తప్పకుండా సరిదిద్దుకోవాలి బిడ్డ. ఆ తప్పులు ఎలా ఉంటాయంటే, నీకు న్యాయం అనిపిస్తుంది కానీ అది గబుక్కుననిస్తావు. కానీ అది ఇతరుల మనసు బాధ పెడుతుంది. అది ఇతరులకి నీకు తెలియకుండానే కొంచెం వాళ్ళకి నష్టం, అలాగే మన కష్టం అనేది కలుగుతుంది. అది కూడా తప్పే కదా. కాబట్టి ఎక్కడ ఆచితూచి మాట్లాడాలనేది ఎంత ముఖ్యమో నువ్వు కూడా నీ ఇష్టమేనమ్మా. అన్నీ నిజాలే. ఇక్కడ చెప్తే వాళ్ళకి బాధ కలుగుతుంది కదా, అలా నువ్వు ఆలోచించి బాధపడాలి. నీ తప్పుడు అంటే ఆలోచించి మాట్లాడాలి తల్లి. నీ తప్పును గమనించేది ఒకరు పరమాత్మ, మరొకరు నీ అంతరాత్మ. కానీ నా అంతరాత్మకి నీకు న్యాయంగానే ఉన్నాను, నేను నిజాయితీగానే ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదని నీకు అనిపిస్తుంది. కానీ కొన్ని తప్పుల వల్ల ఇతరులకి కష్టం కలిగినా, నష్టం కలిగినా అది కూడా తప్పే కదమ్మా. అది కొంచెం సరిదిద్దుకోవాలి. ఎవరైనా చెప్తే వెంటనే కాపాడకుండా నేను సరిచేసుకుంటానని నెమ్మదిగా చెప్పు. అహంకారం అని ఒక పొగరనేది నీ మాట తీరులో అస్సలు కనిపించకూడదమ్మా. 2 రోజుల క్రితం నీ సాయి దగ్గర ఒక మాట అడిగావు కదా, బాబా, నా సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది, నేను చేసే పని ఎప్పుడు సక్సెస్ అవుతుందని. దీనికి సమాధానం ఒక్కటే చెప్తాను తల్లి. ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు అందుకు పరిష్కారం తప్పుగా ఉంటుంది. అది ఒక్కొక్కసారి నీ చేతులను ఉంటుందమ్మా, మరొకసారి కాలం చేతిలో ఉంటుంది. కాబట్టి కొన్ని కాలం చేతిలో వదిలేయాల్సిందే. నీ వల్ల అయినంత వరకు నువ్వు కృషి చేశావు, శ్రమించావు, కష్టపడ్డావు, ప్రయత్నించావు. కానీ అంత చేసినా కూడా అది పరిష్కారం కుదరలేదంటే తప్పకుండా కాలం వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి కొంచెం వేచి ఉండు బిడ్డ. నువ్వు చేసే పనులను చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. దొరకని సమస్యకు పరిష్కారం కాలం తప్పకుండా చూపిస్తుంది. కాకపోతే అందుకు కొంచెం ఓపిక, సహనం అనేది పాటించాలి. ఆ సహనం అనేది పాటించినప్పుడు నువ్వు ఏ సమస్య అయితే తలక్రిందులుగా ఉన్నావో అది తప్పకుండా పరిష్కరించబడుతుంది. నువ్వు చేసే పనులకి విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే ఆ చదువు వంట పడుతుందమ్మా. అలాగే మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వచ్చి మంచి ఫలితం ఉంటుంది. భగవంతుడు కూడా ఆశీర్వదిస్తున్నాడు. అలాగే మనసుతో చేసే పనులు ఎంత మంచి అయినప్పుడు మనసుతో చూసే మంచితనం కాక కళ్ళతో చూసే ఆడంబరానికి విలువ ఇవ్వకూడదు. అలా భగవంతుడు కూడా నువ్వు చేసే మంచి పనులకు మాత్రమే విలువిస్తాడు బిడ్డ. మంచితనాన్ని మాత్రమే గౌరవిస్తాడు, మంచితనం మాత్రమే సహకరిస్తాడు. కాబట్టి నీ బాబా చెప్పినట్లు వినిబిడ్డ. ఆ మంచితనాన్ని ఏ సందర్భంలో కూడా వదులుకోకు. నీకు కష్టం కలిగిన మంచితనం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు. ఇది నువ్వు ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం. ఇక జీవితంలో ఎవరిని కూడా నువ్వు తగ్గించి మాట్లాడవద్దు. అది నీకు కూడా తెలుసులే కదా. అప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు పక్వం చెందావు కదా, నువ్వు తగ్గించి మాట్లాడు, ఎవరిని బాధించవు. అలాగే నీ విలువ తగ్గేటట్లు నువ్వు చూసుకోకూడదమ్మా. ఎప్పుడు కూడా నీ విలువ తగ్గించుకొని అస్సలు ఉండవద్దు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కానీ
కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. కాబట్టి కాలాన్ని ఎప్పుడు కూడా ఏదైనా సరే నీకు మంచి ఉంటుంది. అలాగే ఒకరు కిందకి లాగాలని, కిందకి దించి మాట్లాడాలనేది నువ్వు మానుకోవాలి. కాబట్టి నీ బాబా చెప్పే మాట ఏంటని నీకు అర్థమైందనుకుంటున్నాను. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే విర్రవీగద్దమ్మా. నాకేంటి అని అహాన్ని పెంచుకోకు. ఏది కూడా భగవంతుడి చేతిలో ఉంటుంది కదా, కాలం చేతిలోనే ఉంటుంది. ఏది కూడా శాశ్వతం కాదు బిడ్డ. నీ యొక్క పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. మిగిలినంతా సామరస్యంగా మారిపోతుందమ్మా. నువ్వు బాగా సంపాదించి వస్తువులు కొనాలని, ఏ వస్తువులు కొంటే మంచిది, రేపటి కోసం ఏది పోగు చేసుకోవడం వల్ల నీ వారసుల కోసం మంచిగా సంపాదించడం అది మంచిగా విషయమే. ఏదైనా కూడా వస్తువుల్లో మాత్రమే ఆనందం ఉండదు కదా బిడ్డ, నీ మనసులో కూడా ఉంటుంది కదా. ఎంతో ఆనందంగా ఉండాలంటే నీ మనసుకు మాత్రమే సాధ్యపడుతుంది. నువ్వు నీకు ఇష్టమైన వస్తువులు కొంటావు, కానీ అది నీకైన వారిలో లేకపోయినప్పుడు నీ మనసు అనేది బాగా లేకపోయినా సంతోషం నిలుస్తుందా? నిలవదు. కాబట్టి సుఖశాంతులు, సంపదలు అంటే ఆడంబరాలు, వస్తువులు ఉండవు తల్లి. తృప్తి పడడంలోనే ఉంటుంది. నీ మనసును నువ్వు సంతృప్తి పరుచుకోవాలి. ఎంత సాధించినా తృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదని తెలుసుకో. ఆ శాంతి నీ మనసులోనే ఉంటుందని గుర్తించు. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధాల్ని వదులుకోవద్దు. శాశ్వతమైన ఆడంబరాల కోసం తల్లిదండ్రులు నా వాళ్ళని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నా వాళ్ళని అనుకో, ఎప్పుడు కూడా వదులుకోవద్దు. అలా చేస్తే అన్నీ ఉన్నా కూడా అనాథలనే మిగిలిపోతాయి కదా. అన్నీ ఉంటాయి కానీ మనుషులు ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉండరు కదా. బియ్యం మరిగే పాలలో వేస్తే పాయసం అవుతుంది, అదే ఎసరులో వేస్తే అన్నం అవుతుంది, అది బొగ్గులో వేస్తే చేతబడవుతుంది, పసుపుతో కలిపితే అక్షంతలుగా మారిపోతాయి బిడ్డ. నువ్వు కూడా అంతే తల్లి. ఇప్పటికైనా సరే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో, ఎలా తప్పు చేస్తున్నావో నీ సాయి మాటల్లో నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.